హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. రీసెంట్ గా ఓటీటీలో దుమ్ము దులుపుతున్న 9 బెస్ట్ థ్రిల్లర్ మూవ్స్ లిస్ట్ అయితే వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవ్స్ ని కూడా మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవ్స్ అన్ని కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అండ్ మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 సైరన్. మర్డర్ మిస్టరీతో పాటు ఒక ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా మూవీని చూడాలి అని అనుకుంటే మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. ఈ మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తన భార్య జెనిఫర్ ను మర్డర్ చేసిన కేసులో తెలగన్ కు యావజ్జీవ శిక్ష అయితే పడుతుంది. అయితే కొన్ని డేస్ కి పెరోల్ పై జైలు నుంచి బయటకు వస్తాడు తెలగన్. సేమ్ టైం లోనే ఖైదీ కూతురు అంటూ చిన్నతనం నుండి అందరూ తనని ఎగతాళి చేయడంతో తెలగన్ ని ద్వేషిస్తూ ఉంటుంది తన కూతురు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తరువాత రాజకీయంగా పలుకుబడి ఉన్న అజయ్ తో పాటు మరో వ్యక్తిని చంపేస్తారు. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు అనేది ఎవరికీ తెలీదు. మర్డర్ ప్లేస్ లో చిన్న క్లూ కూడా దొరకదు. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది, తెలగన్ తన భార్యని ఎందుకు చంపాడు, ఫైనల్ గా ఏం జరిగింది అనేదే కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకి హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 రణం. మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవ్స్ ని చూసే వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్. ఈ మూవీ అయితే మీకు పక్కాగా నచ్చుతుంది. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సిటీలో కొన్ని వేరు వేరు ప్లేసెస్ లో హ్యూమన్ బాడీ పార్ట్స్ అయితే దొరుకుతాయి. అయితే ఆ బాడీ పార్ట్స్ ఎవరివి అని ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తరువాత ఆ బాడీ పార్ట్స్ అన్ని వేరు వేరు పర్సన్స్ వి అని తెలుస్తుంది. సో అక్కడ నుండి కేసు అయితే చాలా కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. అసలు ఆ బాడీ పార్ట్స్ ఎవరివి అని ఎంక్వైరీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తరువాత దాని వెనుక చాలా పెద్ద మిస్టరీ ఉన్నట్టయితే బయటపడుతుంది. సో ఫైనల్ గా కేసు ఏమైంది, ఆ బాడీ పార్ట్స్ ఎవరివి, వాళ్ళని చంపిన కిల్లర్ ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు ఎక్కడ బోర్ అనేదే కొట్టదు. చూసే కొంది మీకైతే ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 మై డియర్ దొంగ. మనకు ఓటీటీలో ఉన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీని చూడాలి అని అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే ఫుల్ ఫన్ తో మనకి మంచి టైం పాస్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, విశాల్ అనే ఒక డాక్టర్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది సుజాత. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత సుజాతని విశాల్ అయితే ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న సుజాత ఇంట్లోకి ఒక దొంగ అయితే పడతాడు. అయితే ఆ దొంగ గురించి తెలిసి సుజాత అయితే షాక్ అవుతుంది. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆ దొంగ మీద మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది సుజాతకి. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జస్ట్ టైం పాస్ చేయాలి అని అనుకుంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి ఆహా ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇక మన నెంబర్ 4 కాటేరా. మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకునే వాళ్ళైతే దీన్ని అయితే పక్కాగా ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, భీమనహల్లి అనే ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు జరిపిన తవ్వకాల్లో 107 అస్థిపంజరాలు అయితే దొరుకుతాయి. వాటి వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టాలి అని ఆర్కియాలజిస్టులు, పోలీసులు ఇద్దరు ట్రై చేస్తూ ఉంటారు. ఒక కేసు విషయంలో జైలు శిక్షను అనుభవిస్తున్న కాటేరా ఊరిలో జరిగే ఒక జాతర కోసం 10 రోజులు పెరోల్ మీద జైలు నుంచి అయితే బయటకు వస్తాడు. సో అక్కడ నుండి కథ అనుకోని మలుపులైతే తిరుగుతుంది. అసలు ఆ అస్థిపంజరాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ మూవీని చూడాలి అని అనుకుంటే మీరైతే పక్కాగా ట్రై చేయండి. ఈ మూవీ అయితే మనకి G5 లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 వెడ్డింగ్ గెస్ట్. ఈ మూవీ అయితే పక్కా డిఫరెంట్ కంటెంట్ తో చాలా బాగుంటుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అయితే చూడొద్దు, ఎందుకంటే అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అనుకుంటే పక్కాగా అయితే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జై ఒక కాంట్రాక్ట్ పని మీద లాహోర్ కు అయితే వెళ్తాడు. అయితే తనకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా తన గురించి తెలియకుండా ఉండడానికి తన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సీక్రెట్ గా అయితే ఉంచుతాడు. అయితే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత సమీరా అనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు జై. అయితే తనను జై ఎందుకు కిడ్నాప్ చేశాడు, జైకి ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు ఇందులో కొంచెం అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి, కాబట్టి ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అని అనుకుంటే ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6
కేస్ ఆఫ్ కొండన్న. మంచి మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని చూడాలి అనుకుంటే దీన్నైతే పక్కాగా ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే కేరళలోని కొండానా అనే ప్రాంతంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హత్యలు ఎవరు ఎందుకు చేస్తున్నారో అసలు తెలియదు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆ హత్యలు అన్ని ఒకే ప్యాటర్న్ లో జరుగుతున్నాయని తెలుస్తుంది. ఎవరో ఒక సైకో కిల్లర్ ఈ హత్యలన్నీ చేస్తున్నాడు అని డిసైడ్ అవ్వి ఎంక్వైరీని అయితే స్ట్రాంగ్ చేస్తారు. సేమ్ ఇలాంటి టైంలోనే ఇంకో పర్సన్ ది హత్య కూడా జరుగుతుంది. సో ఆ సైకో కిల్లర్ కి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందా? ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని ట్రై చేయాలి అని అనుకుంటే పక్కాగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 సైలెన్స్ 2. దీని ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకైతే ఇది ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అనుకుంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ సైలెన్స్ 2 మూవీ అయితే మీకు బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే నైట్ ఓవెల్ అనే బార్ లో షూట్అవుట్ జరగడంతో సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవడానికి ఏసీపీ అవినాష్ వర్మ తన టీమ్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆ షూట్అవుట్ వెనుక పెద్ద మిస్టరీ ఉన్నట్టు అయితే తెలుస్తుంది. అయితే వాళ్ళు డీల్ చేస్తున్న విషయం చిన్నది కాదు అని వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఫైనల్ గా ఏం జరిగింది, మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి ఇది కూడా ఒక బెస్ట్ చాయిస్. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీని ఫస్ట్ పార్ట్ ని చూడాలి అనుకుంటే దాన్ని కూడా ట్రై చేయండి, అది కూడా బాగుంటుంది. ఇదైతే మనకి G5 లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 8 డూన్ 2. ఇదైతే మంచి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ని చూసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. మీకు సైన్స్ ఫిక్షన్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే పక్కాగా ట్రై చేయండి. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ లో తన తండ్రిని కోల్పోయిన తర్వాత శత్రువుల నుండి తన తల్లి జెసికాతో పారిపోతాడు పాల్. అలా పారిపోతూ అరాకిస్ గ్రహంలో ఉన్న ఫ్రేమన్ తెగ ప్రజలతో చేరతాడు. వీళ్ళందరూ తమ గ్రహాన్ని కాపాడే రక్షకుడు వస్తాడని ఎప్పుడో పూర్వీకుల కాలం నాటి గ్రంథాల్లో రాసిన భవిష్యవాణిని అయితే నమ్ముతారు. అయితే పాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన టైం నుండి అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. సో పాల్ ఇంకా తన మదర్ అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, పాల్ తండ్రిని చంపిన వాళ్ళని పాల్ ఏం చేశాడు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు సైన్స్ ఫిక్షన్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 9 అమర్ సింగ్ చమ్కీలా. బయోగ్రఫీస్ అండ్ డాక్యుమెంటరీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీ అమర్ సింగ్ అనే ఒక సింగర్ బయోగ్రఫీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే 1960లో ధనీరామ్ గా ఉన్న ఒక సిక్ దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి 1980లోకి వచ్చేసరికి అమర్ సింగ్ చమ్కీగా ఎలా మారాడు అనేదే చమ్కీలా మెయిన్ కాన్సెప్ట్. 1980లోనే ఒక సింగర్ గా చమ్కీలాకు ఒక రేంజ్ లో పాపులారిటీ రావడానికి కారణం తను పాడే డబుల్ మీనింగ్ సాంగ్సే. అయితే తన పాటలతో బాగా ఫేమస్ అయిన అమర్ సింగ్ ని చాలా తక్కువ వయసులోనే హత్య చేస్తారు. అయితే ఈ హత్య గురించి అప్పట్లో చాలా వార్తలు అయితే వచ్చాయి. అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే దీన్నైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మూవీ అయితే బయోగ్రఫీస్ లో చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని చాలా బాగా అయితే ప్రెజెంట్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు చెప్పిన 9 మూవీస్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 9 మూవీస్ ని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ ముందుగా చెప్పినట్టు మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరగా వచ్చింది. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం.